హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 హిట్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయింది. ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. ఇన్ని రోజులు రిలీజ్ అయినా కూడా ఈ మధ్యలోనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద వెనక్కి రావడం, ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఒకటైతే సర్క్యులేట్ అవుతుంది. సంధ్యా థియేటర్ వాళ్ళు ముందే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇట్లా వస్తున్నారు, మాకు హెల్ప్ కావాలి అని అడిగినట్టుగా. ఇది ఎంతవరకు నిజం, అసలు ఇది నిజమా కాదా, దీని గురించి మాట్లాడటానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సో రీసెంట్గా ఇది ఒకటి బాగా వైరల్ అయింది. అసలు ఎంతవరకు నిజం, నిజంగా అడిగారా వాళ్ళని, వాళ్ళు ఏమన్నారు అసలు పోలీసులు? ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా అసలా నకిలీ అని చెప్పి. ఇది అంటే పోలీసులు ఇచ్చినటువంటి లెటర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక లెటర్. అయితే ఇది దీంట్లో చూస్తే ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి ఆయన సైన్ ఉంది, అలాగే ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ సైన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఓవరాల్ చూసినప్పుడు హ్యాండ్ రిటన్ లెటర్గా ఉంది, ప్లస్ ఇది పోలీస్ స్టేషన్ యొక్క లెటర్ హెడ్ మీద లేదు. సో ఏదో ఒక వైట్ పేపర్ మీద రాసినట్లుగా కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా మనం 4th ఇన్సిడెంట్ జరిగింది, దుర్ఘటన ఏదైతే ఉందో రేవతి అనే ఆమె అక్కడ జరిగినటువంటి సంధ్యా 70 mm. యాక్చువల్గా సంధ్యా 70 mm, 35 mm రెండు థియేటర్ కూడా ఒకే కాంపౌండ్లో ఉంటాయి. అందులో 70 mm థియేటర్ ఈయన వచ్చారు చూడటానికి. 2 చోట్ల కూడా 9:30 షో పడింది, 2 థియేటర్లో కూడా ఆడుతుంది. సో అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట. యాక్చువల్గా అక్కడ సంధ్యా 70 mm చూసుకుంటే దాని కెపాసిటీ 1000 సీట్స్ ఉండేది. కానీ అక్కడ వచ్చిన జనం చూసుకుంటే మోర్ దెన్ 5000 గ్యాదర్ అయ్యారు మాకు. అందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్. సో అల్లు అర్జున్ గారు రావటం వల్ల ఎక్కువ మంది, ఇదంతా కూడా అల్లు అర్జున్ గారు రావటం, ఆయన తన కారులో నుంచి పైకి ఓపెన్ టాప్లోకి వచ్చి అందరినీ కూడా అట్రాక్ట్ చేసి అందరినీ కూడా పలకరించడం, ఇదంతా ఏమైందంటే దానివల్ల మొత్తం అంతా కూడా ఆయన వస్తున్నారనే సమాచారం అందరికీ ఉంది, వారికి ఫ్యాన్స్ అందరికీ ఉంది, ఈవెన్ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. అందు గురించి వాళ్ళు కూడా కెమెరాలు తీసుకొని కవర్ చేయడానికి అదొక ఈవెంట్ లాగా వాళ్ళు చేశారు. అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో పిఆర్ టీం కానివ్వండి, ఆయన అసిస్టెంట్లు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ముందుగానే థియేటర్ వాళ్ళకి వాళ్ళు చెప్పారు ఇట్లా హీరో వస్తాడు చూడటానికని. సో మనం తర్వాత అల్లు అర్జున్ ఇచ్చినటువంటి ఆయన స్టేట్మెంట్ కూడా చూసాం. నేను 30 years నుంచి ఆ థియేటర్కి వెళుతూ ఉన్నాను సినిమాలు చూడటానికి, అందులో 20 years నుంచి నా సినిమాలు చూడటానికి కూడా వెళుతూ ఉన్నాను. నా సినిమాల్ని మా మామయ్య వాళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమాలు అందులో చూసే అలవాటు ఉంది, థియేటర్కి వెళ్ళి చూసే అలవాటు. సో అందులో భాగంగానే ఎప్పుడు కూడా ఎలాంటి అల్లర్లు ఎప్పుడు జరగలేదు, గొడవలు జరగలేదు. సో అందుకని నేను కూడా ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులతో కలిసి, నా అభిమానులతో కలిసి సినిమా చూడాలి థియేటర్ అనే ఉద్దేశంతో నేను వచ్చానని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇలా వచ్చినప్పుడు గతంలో అల్లు అర్జున్కు ఉన్నటువంటి క్రేజ్ వేరు, ఆఫ్టర్ పుష్ప ఆయనకున్నటువంటి క్రేజ్ వేరు కదా. సో పుష్ప 2 అనేది ఎంత మ్యానియా క్రియేట్ చేసిందో మనం అందరం చూసాము. సో ఈవెన్ చెప్పాలంటే తెలుగు వర్షన్ కంటే కూడా హిందీ వర్షన్ ఇంకా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ మనకి 100 crores చేస్తే అక్కడ 200 crores చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత ఇదిగా అక్కడ హిందీ బెల్ట్, నార్త్ బెల్ట్ వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి సందర్భం. సో అందు గురించి ఏంటంటే ఇది నా 4th కాబట్టి ఈ బెనిఫిష్ అనేది సెకండ్నే థియేటర్ వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఒక లెటర్ పెట్టారు, అఫీషియల్గా ఒక లెటర్ రాశారు. మా హీరోయిన్లు వస్తున్నారు కాబట్టి తగినంత బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని అడిగారు, రిక్వెస్ట్ చేశారు. అంతవరకే తెలుసు మనకి. సో ఇది ఆ స్టాంపీడ్ జరిగింది. అక్కడ చూస్తే పోలీస్ ఫోర్స్ చాలా నామినల్గానే ఉంది. యూజువల్గా బెనిఫిషియల్ జరిగేటప్పుడు ఉండేటువంటి కొద్దిపాటి పోలీస్ ఫోర్స్ ఒక 5 ఎంతమంది ఉన్నారు. సో అప్పటికి ఆ జరిగిన స్టాంపీడ్లో ఆ రేవతి అనే ఆమెని, అలాగే ఆమె 13 సంవత్సరాల కొడుకు శ్రీతేజ్ అనే అబ్బాయిని వాళ్ళని రక్షించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేశారు, సిపిఆర్ ఇచ్చారు, ఇన్ని చేశారు, కానీ రేవతిని కాపాడలేకపోయారు. ఆ అబ్బాయి స్టిల్ ఇప్పటికీ కూడా ఐసీయూలో ఉన్నాడు ఇన్ని రోజులు. సో ఆ రోజు జరిగింది, ఇప్పటికి మనం చూసుకుంటాం 17th వచ్చింది, 4th జరిగితే ఇన్సిడెంట్. ఇప్పటికీ ఆ అబ్బాయి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం పోయిన శుక్రవారం అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే నాంపల్లి కోర్టులో హాజరుపరిస్తే రిమాండ్ 14 days రిమాండ్ కూడా వేశారు.
బట్ ఈ లోపల అంతకంటే ముందు వాళ్ళు 2 days బిఫోరే బెయిల్ కోసం, ఇంటర్వ్యూ బెయిల్ కోసం, అంటే అసలు మొత్తానికి కేసు కొట్టేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశారు. సో మా హీరోనికి సంబంధం అనేది ఆయన బాధ్యత చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, అంటే 4th ఇన్సిడెంట్ జరిగినప్పుడు 5th పోలీసులు కేసు ఫైల్ చేశారు. సో ఈయన మీద కాకపోతే ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంది, ఆయనకి నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ జరుగుతూ ఉంది. కానీ అరెస్ట్ చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు శుక్రవారం రోజు అందరం కూడా చూసి, మీడియాలో చూసి అందరూ షాక్ అయిపోయిన సందర్భం అది. సో అలా ఆ రోజు జరిగినటువంటి ఏదైతే మొత్తం ప్రాసెస్ ఏదైతే జరిగిందో, ఆయన చెంచలగూడ జైలుకు కూడా తీసుకెళ్లారు. ఈ లోపల ఎలాగైతే హైకోర్టులో ఆయన లాయర్ల బృందం ఆయనకి ఇంటర్వ్యూ బెయిల్ గ్రాంట్ చేయడంలో సక్సెస్ అయింది. కాకపోతే ఆయన్ని వెంటనే కోర్టు ఉత్తర్వుల ప్రకారం అయితే ఇమీడియట్గా ఎప్పుడైతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అవుతాయో జైలుకి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఇమీడియట్గా ఆయన రిలీజ్ చేయాలని అందులో కోర్టు ఆర్డర్లో ఉంది. బట్ ఆ ప్రాసెస్ డిలే అవ్వటం, మొత్తానికి ఆయన ఆ రోజు అక్కడ ఉండటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇదంతా తర్వాత ఇదంతా కూడా ఈ లెటరు సంధ్య థియేటర్ వాళ్ళు ఏదైతే పోలీసులకి ఇచ్చారో రిక్విజిషన్ లెటర్, అది సర్క్యులేట్ అయింది బాగా. సో వాళ్ళు తప్పేం లేదు, కానీ పోలీసులదే తప్పు, పోలీసులే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు అనేది బాగా విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వం అత్యుత్సాహం చూపించింది. దీని మీద రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు వచ్చాయి. తనని ఒక సక్సెస్ మీట్లో, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో ఆయన్ని అడ్రస్ చేసేటప్పుడు పేరు మర్చిపోవడం, అందు గురించి ఆయన అహం దెబ్బతింది, ఈగో దెబ్బతిని ఇలా ఆయన్ని ఎలా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకి పోలీసులు ఇదంతా చేశారు అంటూ కథనాలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఏదైతే మనం లెటర్ మాట్లాడుకుంటున్నామో అది ఇప్పుడు నిన్నటి నుంచి ఇది సర్క్యులేట్ అవుతుంది. అంటే మేము వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు మాకు రిక్విజిషన్ ఇచ్చారు, బట్ మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో మేము వద్దని చెప్పాం, అల్లు అర్జున్ కానీ ఆ సెలబ్రిటీలు ఎవరు కూడా. ఎందుకంటే అక్కడ 2 థియేటర్లు ఉండే, పక్కన అక్కడ చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో రెస్టారెంట్లు ఉండే, చాలా రద్దీగా ఉండే ప్రదేశం అక్కడ. మళ్ళీ అక్కడ ఆ టైంలో కనుక వస్తే, హీరో వస్తే వాళ్ళు అదుపు చేయడం, పబ్లిక్ని అదుపు చేయడం మాకు కూడా కష్టమైపోతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది సిచ్యువేషను. అప్పుడు ఏదైనా జరగచ్చని మేము ఇచ్చామంటూ ఒక హ్యాండ్ రిటర్న్ లెటర్ అనేది వచ్చింది. అయితే ఇది అసలా నకిలీయా, ఎవరన్నా కల్పించారా అనే విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు. ఎందుకంటే పోలీసులు ఇప్పటిదాకా ఈ లెటర్ మీద స్పందించలేదు మేము ఇలా ఇచ్చామని. ఎందుకంటే ఒకవేళ పోలీసులు కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ స్టేషన్ లెటర్ హెడ్ అనేది ఉంటుంది కదా, మరి అది ఎందుకు లేదు, కేవలం ఒక చిన్న వైట్ పేపర్ మీద ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు అలాగే ఉంది. సో ఎలా ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ అయ్యింది. సో ఏదైనా ఇది ఒరిజినలా కాదనేది తేలాలి అంటే పోలీసులు స్పందించాల్సి ఉంది. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇంతవరకు మాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదనే విషయం వాళ్ళు చెప్పాల. మేము రిక్విజిషన్ ఇచ్చామని చెప్పారు కానీ పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదనే విషయం బయట పెట్టలేదు వాళ్ళు. ఇప్పుడు దాకా అయితే ఎవరు మాట్లాడలా. మరి ఏంటి అనేది, ఇది నకిలా కాదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. త్వరలో అది కూడా బయటకు వస్తుందని చెప్పేసి ఆశిద్దాం. సో చూసారు కదా, అసలు నకిలీ అనేది తెలియాలి అంటే పోలీసులు స్పందిస్తే తప్పించి మనకంటూ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో అది తెలిసే వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.